హలో బ్రోస్. జనరల్‌గా మలయాళం మూవీస్‌లో ఎలివేషన్స్, హై ఇచ్చే సీక్వెన్సెస్, సిట్యుయేషన్స్ వల్లనే తప్ప క్యారెక్టర్స్ వల్ల కాదు. మీన్‌వైల్ మన పేషెన్స్‌ని కూడా టెస్ట్ చేసేలా ఉంటుంది ప్రొసీడింగ్స్. కానీ ఏ క్లూ దొరకనప్పుడు కేస్ లీడ్ చేస్తున్న ఆఫీసర్‌కి పైనుంచి ఉన్న ప్రెషర్ హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది. అప్పుడే తోటి ఆఫీసర్స్ మీదనో, లేక సబార్డినేట్స్ మీదనో అరవడమో, లేదంటే సిగరెట్ తాగడమో లాంటి సీన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అలా ఉండదు. ఇంతకీ ఈరోజు మా సినిమా ఎక్స్‌పీరియన్స్ 'దృఢం'. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి ఇందులో మందలవాటు, అలాగే స్మోకింగ్ అలవాటు ఉండవు. అది నాకు చాలా బాగా నచ్చింది. అవి చేయని క్యారెక్టర్సే రాయరా అనుకునేవాడిని. అప్పుడొచ్చింది 'హియర్ ఈస్ ద ఆన్సర్' అనేలా ఈ సినిమా. ఎ ప్యూర్ స్లో పేస్డ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ అనొచ్చు మామ. రాబరీ జరుగుతుంది. క్రైములు జరుగుతాయి. విచిత్రం ఏంటంటే అప్పటిదాకా సమస్యలు గాని, కేసులు గాని రాని ఊర్లో హీరో రాగానే వరుసగా పడుద్ది కేసులు. మనం టెన్షన్ అయిపోతాం. బట్ కేస్ సాల్వ్ చేస్తాడు. ప్రీ క్లైమాక్స్ లో ఒక బొమ్మ ఉంటది. అక్కడి నుంచి మొత్తం స్క్రీన్ ప్లే మారిపోద్ది. ఆ ట్విస్ట్ చాలా బాగుంది. పర్సనల్ గా నాకు చాలా నచ్చింది. నేనైతే వీళ్ళు కిల్లర్స్ అయి ఉంటారేమో అని గెస్ట్ చేశాను. మేబీ మీరు కూడా గెస్ట్ చేయొచ్చేమో మామ. ఏ గుడ్ ఫిల్మ్. ఎటువంటి డీవియేషన్స్ లేకుండా స్ట్రైట్ కథకు వెళ్ళిపోయారు. హీరో ఆ ఊరికి రావడంతో కథ ఓపెన్ అవుతుంది. ఫ్రమ్ దేర్ ద లాస్ట్ ఫ్రేమ్ స్టోరీలోనే ఉంటారు. కథ మొదలుపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళరు. కొంత లాగ్ సీన్స్ ఉన్నాయి. అదే చెప్పాగా, చాలా స్లో పేస్డ్ ఉంటది. 2.5 గంటలు రన్ టైం ఉంది. అంతలోపే అయిపోద్ది సినిమా. ఇంతకీ సినిమా ఎలా ఉందిరా, నీకు నచ్చిందా అంటే నాకు నచ్చింది మామ. ఈవెన్ దో లిటిల్ లాగ్ సీన్స్, సినిమా బాగానే ఉంది. ఏ గుడ్ వాచ్ అనే చెప్తాను. మీకు వీలైతే ముందు ఒకసారి ట్రైలర్ చూసేయండి. నచ్చితే సినిమాను చూసేయండి మామ. ఇంకో మంచి సినిమా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఉంటాం.